కేంద్రం గుత్తాధిపత్యం నశించాలి. పన్నుల వసూళ్లలో సింహభాగం రాష్ట్రాలకే చెందాలి. గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలి. ఇవి చాలా కాలంగా రాష్ట్రాల డిమాండ్లు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గట్టిగా అరిచి చెప్పిన మాటలు కూడా సరిగ్గా ఇవే. వర్తమాన చరిత్ర పేజీలు తిప్పుతుంటే సరిగ్గా మళ్ళీ ఇవే మాటలు గుర్తొస్తున్నాయి. మోర్ అటానమస్ పవర్స్ టు ది స్టేట్స్. రాజ్యాంగాన్ని మార్చింది. ఎందుకు మార్చింది? అధికారం చేజిక్కించుకోవాలని. రాష్ట్రాలను ప్రతి దానికి కొంగుబట్టు అడిగే బికారులుగా తయారు చేయాలని. పద్ది మేము కూడా పెత్తనం చేయాలి, మా సొంతంగా ఉంటేనే ఇది లాగావాలి అంటే దీనికి మించినటువంటి అప్రజాస్వామిక విధానం మీద ఉండదు. ఇక్కడిప్పుడు ఏం జరుగుతోందో ఎవరైనా గమనిస్తున్నారా? రెండు రాష్ట్రాల కీచులాటలతో ఆ కేంద్రం కబద్ధ హస్తాల్లోకి అధికారాలన్నీ వెళ్ళిపోతున్నాయా? లేక మీరే మా అధికారాల్ని తీసేసుకోండంటూ ఈ రెండు రాష్ట్రాలు బంగారు పళ్ళాల్లో పెట్టి మరీ వాళ్లకు దారదత్తం చేస్తున్నాయా? కోటి ఆశలతో కాపురాలకెళ్తున్న కొత్త రాష్ట్రాలు అనాలోచితంగా పాల్పడిపోతున్న కొన్ని నిర్ణయాలు ఎటువంటి పరిస్థితులకు ఊతమిస్తున్నాయి? ఒక రొట్టె ముక్కను ఎత్తుకొచ్చుకున్న రెండు పిల్లుల కథ మన భుజాల్ని తట్టి ఎటువంటి నిజాల్ని విప్పి చెప్తోందో ఆలోచించుకోవాల్సిన అవసరాలు లేవా? ఇవాళ పత్రికలో పతాక శీర్షిక కేంద్రం గుప్పిట్లోకి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్న వివిధ అంశాలు ఒక్కటొక్కటిగా కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని పెంచేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది వార్తా సారాంశం. నీళ్లు నిప్పులంటూ రోజుకో వివాదం ముదిరి పరిష్కారాలకు నోచుకోలేక ఆ ఢిల్లీ పాదుషాల పెత్తనాలకు రహదారులు పరిచేస్తున్నాయన్నది నిక్కచ్చిగా చెప్పుకోవాల్సిన నిజం. మొన్నటికి మొన్న కృష్ణా డెల్టాకు నీరును విడుదల చేసే విషయంలో సాగర్ గేట్లు ఎత్తబోమంటూ తెలంగాణ రాష్ట్ర నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి ఆ రిజర్వాయర్ల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు తన చేతుల్లోకి తీసేసుకుంది. ఇది నీళ్ల గొడవ. ఇక నిప్పులాంటి కరెంటు గొడవ ముట్టుకుంటేనే షాకిచ్చేలా మారింది. ఎక్కడో బెంగళూరులో ఉన్న దక్షిణాది గ్రిడ్ చేతుల్లోకి ఈ సమస్య పరిష్కారం నేరుగా వెళ్లి కూర్చుంది. ఇవాళ ఒక ఆంగ్ల దినపత్రికలో ఇంకో వార్త. రెండు రాష్ట్రాల చెక్పోస్టుల్లో నెలకొన్న వాతావరణంతో గజిబిజి గందరగోళం. ఒక్కసారి ఈ హెడ్డింగ్ చూడండి. రెండు రాష్ట్రాల చెక్పోస్టుల నిర్వాకాలతో ధరలు పెరిగిపోతున్నాయన్నది సదరు వార్తా సారాంశం. రవాణా వాహనాల క్రమబద్ధీకరణ కోసం రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న బార్డర్ చెక్పోస్టుల మూలంగా ధరలు పెరిగిపోతున్నాయి. కొంతకాలం క్రితం ఇటువంటి వార్తే వివాదాలకు కారణమైంది కూడా. ఇక ఇప్పుడు ఈ పత్రిక ప్రచురించిన వార్త ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటాయి. అందుకు ఆ పత్రిక విశ్లేషించుకున్న కారణం విశాఖ రిఫైనరీల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రవాణా అవుతున్న వాహనాల మీద ఆంధ్ర బార్డర్లలో ఉన్న చెక్పోస్టులు ఉదారంగా వేసే పన్నులు. ఇప్పటికిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం లేకపోయినప్పటికీ జూలైలో జరిగే సవరణలో ఈ మార్పు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని సదరు పత్రిక తన విశ్లేషణలో తెలియజేసుకుంది. తాంబూలాలిచ్చి తన్నుకోడాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలా? లేక ఆస్తులు అప్పుల వాటాల్ని నిర్ణయించిన ఆ సర్కారీ బాబుల్ని నిందించాలో తెలియదు. కానీ రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత రెండు చోట్ల హాహాకారాలు మాత్రం చెలరేగిపోతున్నాయి. కొన్ని టీవీ ఛానళ్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటూ దృశ్య శ్రవణాల్ని అడ్డంగా చీల్చేసి ప్రసారాలు మొదలైపోయినా అసలు ఈ విభజన మొత్తం అస్తవ్యస్తంగా జరిగిపోయిందంటూ ఒకటే గగ్గోలు. పుండు మీద పుట్రల ఇప్పుడు ఇంకో తాజా వివాదం. నీళ్లు కరెంట్లకు తోడు లేటెస్ట్గా తలెత్తిన మెయింటెనెన్స్ వివాదం.
10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ నగరంలో ఉన్న 2 రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వహణ, వాటి ఖర్చుల మాటేంటంటూ సణుగుళ్లు మొదలయ్యాయి. మొన్నటి జూన్ 2వ తేదీన 2గా విడిపోయిన రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాలు తమ తమ ఖర్చుల్ని తామే భరించుకోవాల్సి ఉంటుంది. గతంలోని ఉమ్మడి రాష్ట్రంలోనైతే తమ తమ నీళ్లు, కరెంటు, నిర్వహణ ఖర్చుల్ని ఆయా విభాగాలు సంబంధిత శాఖలకు పంపించడం, పే అండ్ అకౌంట్ శాఖకు బిల్లులు చెల్లించాలంటూ ఇన్వాయిస్లు దఖలు పరిచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల్లో స్పష్టత అంతకంటే లేదు. ఎవరే కార్యాలయాన్ని నిర్వహిస్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే సదరు నిర్వహణ ఖర్చులు భరించాలంటూ రాసుకున్న నిబంధనకు బోలెడన్ని బొక్కలు కనబడుతున్నాయి. ఫలానా రాష్ట్రం అధికారికి 2 కార్లు, 2 జీపులు, 4 ఏసీలు, 40 మంది సిబ్బంది ఉన్నారు. సదరు ఆఫీసు నిర్వహణకు అయ్యే నీళ్లు, నిప్పుల ఖర్చులేంటన్న విషయంలో స్పష్టత అంత సులభంగా రాదు. నియమ నిబంధనలు తూతూ మంత్రాలుగానే రాసేసుకున్నారు. మరి సమస్యకు పరిష్కారం? ఇవన్నీ చిన్న చిన్నవే అయినా తాత్కాలికమని సరిపెట్టేసుకున్నా త్వరలోనే ఈ 2 రాష్ట్రాల మధ్య చిలికి చిలికి గాలివానగా మారే ప్రమాదాలు పొంచున్నాయి. ఇటువంటి గాలివానల్ని ముందుగా పసిగట్టే ఆర్థిక వాతావరణ శాఖ మాత్రం ఇంకా పుట్టలేదు. ఇదిలా ఉంటే మీడియా సంస్థలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు లేని సమస్యల్ని భూతద్దాల్లో చూపించి కొత్త వివాదాలకు తెరలేపుతున్నాయి. ఇక వీటికి తోడు ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఆయా ప్రాంతాల వీరాభిమానులు, పార్టీ కార్యకర్తలు తమకు తోచిందల్లా రాసేసి రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఇప్పుడే అందిన వార్త, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కృష్ణారావుతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ భేటీ. విడిపోయిన రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఇంతవరకు ఒకళ్ళ ముఖాల్ని ఇంకొకళ్ళు చూసుకోలేదు. కనీసం ఎదురుబడి పలకరించుకోకుండా తమ నౌకర్లని పంపి తమ ఇంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని తాపత్రయపడ్డమేంటో అర్థం కాదు. నిజమే, అధికారుల చొరవ, అండలు లేకుండా సమస్యల లోతెంతో, వాటి పొడవెంతో లాంటి కొలతలు మాత్రం తెలియవు. కానీ ఇటువంటి ప్రమాణాల్ని పసిగట్టే ముందు దేనికైనా ఒక రాజకీయ చిత్తశుద్ధి అవసరమవుతుంది. అటువంటి చిత్తశుద్ధి ఈ 2 రాష్ట్రాల అధినేతలకు కనీసం అర్ధపావు కూడా ఉందని చెప్పడానికి దాఖలాలు లేవు. ఇవాళ సమస్యల పరిష్కారానికి కావలసిన చిత్తశుద్ధి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పరస్పర అవగాహన, విశాల హృదయం వంటి లెక్కలన్నీ క్వింటాళ్లు, కిలోమీటర్ల ప్రమాణాల్లోనే ఉండాల్సుండగా గ్రాములు, మిల్లీమీటర్ల కొలమానాలతో కొలుచుకోవాల్సి రావడం ఒక దయనీయమైన పరిస్థితి. ఇటువంటి అపసవ్య పరిస్థితులు ఇలాగే కొనసాగితే కనుక రాబోయే రోజుల్లో ఈ కాగల కార్యాలన్నీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వ గంధర్వులే తమ పెత్తనాలతో కెలికి మరింత కంపు చేసుకునే పరిస్థితి దాపురించక తప్పదు. చేతులెప్పుడో కాలిపోయాయి, పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు.